వెంటనే దేవుడు బహుశా ఎవరిని శిక్షించకపోవచ్చు. కానీ నువ్వు చేయుచున్న వేషధారణకు, నీవు చేయుచున్న ఈ కన్మషముతో కూడిన పనులకు ఆయన వాటిని సమకూర్చి పెడుతున్నాడు. అది ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు దేవుడు తీర్పులోనికి దిగి వస్తాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాన్ని జరిగించడానికి పిలువబడిన విశ్వాసి, నిన్ను ఎవ్వరు మోసగించడానికి నీవు అలౌ చేయొద్దు. నీతో మాట్లాడుచున్న వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది నువ్వు ముందుగా గ్రహించాలి. ఈ వ్యక్తి చెప్పుతూ ఇలా వెళ్తూ ఇలా వస్తూ ఉన్నది. ఎక్కడికి వస్తుందంటే ఫైనలీ నేను దేవుని వదిలిపెట్టేటువంటి సిచ్యువేషన్లోకి తీసుకొస్తుంది. సో దాట్ ఈస్ రాంగ్. ఆ కంపెనీ నువ్వు త్వరగా విడిచిపెట్టవలసినదే. నిన్ను ఆత్మీయ జీవితానికి దూరం తీసుకుపోయే ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫెలోషిప్ నీకున్నట్లయితే అది నీ జీవితంలో నాశనాన్ని కలుగు చేయడానికి ఉన్న ఆరంభం అని గ్రహించి నువ్వు దాని నుంచి విడుదల పొందవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.